వాస్తుశాస్త్ర ప్రకారంగా వీధి పోట్లు మంచివి కావు. చాలామంది ఈశాన్య తూర్పు ఈశాన్య వీధి పోటు, ఉత్తర ఈశాన్య వీధి పోటు కొంత పర్వాలేదు. మిగతా వీధి పోట్లు కొంత ఎక్కువ దోషాన్ని కలిగిస్తాయని చెప్తారు. కానీ ఏదైనా వీధి పోటు మంచిది కాదు. కొంత ఈశాన్య వీధి పోటు కొంత తక్కువ శాతం ప్రమాదకరంగా ఉన్నా, మిగతా వీధి పోట్లు మరి సరైనవి కావు. వీధి పోటు వల్ల కుటుంబమంతా కూడా ఇబ్బందిలో ఉంటుంది. ఒక్కొక్క వీధి పోటు వల్ల ఒక్కొక్క మరి మనకు మంచిది కాకుండా ఉంటుంది. అందుకే ఏ వాస్తుశాస్త్ర ప్రకారంగా ఏ గృహానికైనా వీధి పోటు ఉండకూడదు అని చక్కగా శాస్త్రం చెప్తుంది. వీధి పోటు నేరుగా మరి ఉండి పక్క గుండా వెళ్ళంటే ఎల్ షేప్ ప్రకారంగా ఉన్న లేదా టీ ఆకారం ఉన్న చాలా దోషం అని చెప్తుంది. వీధి పోటు ప్లస్ ఆకారం ఉంటే దాదాపుగా టీ ఆకారంలో రోడ్డు ఇంటికి ఎదురుగా ఉండి మరి దానికి అడ్డంగా ఒక ఇంటి ముందు ఒక పెద్ద రోడ్డు వెళ్తుందంటే లింక్ రోడ్డుగా అది కొంచెం తక్కువగా ఉంటుందని చెప్తున్నారు. కానీ ఏదైనా వీధి పోటు వాస్తుశాస్త్ర ప్రకారం గృహానికి మంచిది కాదు. ఆ వంశానికి మంచిది కాదు. దాదాపుగా ఒక గృహాన్ని తీసుకోవాలంటే, కట్టుకోవాలంటే ప్లాటును గానీ, గృహాన్ని గానీ వీధి పోటు లేకుండా చూసుకొని తీసుకోవడము చాలా ఉత్తమంగా వాస్తు శాస్త్రం చక్కగా మనకందరికీ చెప్తా ఉంది. అది ఏది వీధి పోటైనా వీధి పోటు అని. పోటు అంటే ప్రమాదము అని. అది ఈశాన్య వీధి పోటు, నైరుతి వీధి పోటు. అందుట్లో పోటు అనేది మనకు బాగా ఉండదు, మంచిది కాదు అని. వీధి పోటు ఉండే గృహాలు సర్వసాధారణంగా తీసుకోకుండా ఉండడం మంచిది. ఒకవేళ తప్పని పరిస్థితిలో తీసుకొని ఉంటే దానికి ఏవైనా మార్గాలు అనుసరించి ఆ దోషాన్ని పోగొట్టుకోవాలని మనకు చక్కగా శాస్త్రం చెప్తుంది. వాస్తు దోష ప్రకారంగా ఈశాన్య వీధి పోట్లు అత్యంత ప్రమాదకరం అని చెప్తా ఉంది. అది ఏ రకమైనటువంటి వీధి పోటైనా మనకు సౌఖ్యాన్ని ఇవ్వదు అని శాస్త్రము మనకు చక్కగా చెప్తుంది. దాదాపుగా గృహాలను తీసుకునేటటువంటి వాళ్ళు వీధి పోటు లేకుండా తీసుకోవాలి అని. ఆ వీధి పోటుకు నివారణ చేసుకునే కంటే వీధి పోట్లు కలిగినటువంటి ప్లాట్లను గానీ, గృహాలు గానీ తీసుకోకుండా ఉండడమే మొట్టమొదటిగా నివారణ మార్గం. తప్పని పరిస్థితిలో తీసుకుంటే దానికి అనేక మార్గాలను అవలంబించాలని